పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనం అందరము కలిసి చదువుకుందాం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. మనం లాస్ట్ వీక్ పునరుద్ధాన పండుగ ఈస్టర్ పండుగను మనం జరుపుకున్నాం. సో ఈస్టర్ పండుగ అంటే బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన అంశము. సో ఈ పునరుద్ధానములోనే ఒక ఇన్సిడెంట్, ఒక విషయం జరిగింది. అదే మనం చదువుకున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం అంతటిలో కూడా మనం 13 నుండి మరి చివరి వరకు ధ్యానించినట్లయితే ఎమ్మయి అనే గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులు ఏ విధముగా పునరుద్ధానుడైన యేసును చూచారో మనము అక్కడ మనకి బాగా అర్థమవుతుంది. సో మనం ఇంటికి వెళ్ళాక మరి 13 నుండి చివరి వరకు మనం చదివితే ఆ భాగమంతా కూడా మనకు అర్థమవుతుంది. సో యేసు ప్రభు లేచిన ఆ ఆదివారంన ఏం జరిగిందంట, ఎమ్మయి అనే గ్రామము అంటే ఏంటండి, మనకు తెలుసు వేములూరు, తోగుమ్ము ఎలా చెప్పుకుంటామో అలాగూ ఎమ్మాయి అనే ఒక గ్రామానికి యెరూషలేము నుంచి 7 మైళ్ళ దూరం అది. సో అంటే అప్పట్లో నడిచే ప్రయాణం చేసేవారు కాబట్టి సుమారుగా 3 గంటల జర్నీ ఆ ఊరికి వెళ్ళడానికి. సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట, మాట్లాడుకుంటూ ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంట, మనం చదువుకున్న అంశంలో 24వ అధ్యాయము 14లో ఏముందండి, జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. చాలండి. ఈ దినం మన అంశం ఏంటంటే మన సంభాషణ. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, ఒకరితో ఒకళ్ళు సంభాషించుకుంటున్నారు. ఏం సంభాషించుకుంటున్నారంటే ఇక్కడ మనం చూస్తే వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, జనరల్గా మనం ఏమి సంభాషించుకుంటామో దాని గురించి ఆ సమయంలో ఏం చేస్తామండి, బాగా ఆలోచిస్తూ ఉంటాం. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఎవరు అనేది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా లేదు, కానీ వాళ్ళలో ఒకరి పేరు క్లెయోపా అని వాక్యంలో ఉంది. మరి ఒక వ్యక్తి గురించి మనకి తెలియదు, వాళ్ళు భార్యాభర్తలు అయి ఉండొచ్చు అని ఒక చోట వ్రాయబడి ఉందన్నమాట. అంటే హిస్టరీలో, బైబిల్లో కాదు. సో వాళ్ళిద్దరూ మగవాళ్ళ, ఒకళ్ళు మగవాళ్ళు, మరి అవతల ఆడవాళ్ళ మగవాళ్ళ మనకి తెలియదు అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తూ ఉన్నారండి, ఆలోచిస్తూ సంభాషిస్తూ ఉన్నారు. ఏం సంభాషిస్తున్నారంట, ఏం సంభాషిస్తున్నారు, యేసు ప్రభు యొక్క సిలువ గురించి. ఆ వాక్యం కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 24వ అధ్యాయము 21వ వచనంలో ఏముందండి, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము. చాలండి. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంట, యేసును గూర్చిన సంగతులు. 19వ అధ్యాయము 19వ వచనం 3వ లైన్లో ఉందండి, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు. సో వీళ్ళు మాట్లాడుతూ సంభాషిస్తూ ఆలోచిస్తూ ఉండగా ఏం జరిగిందంట, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. సో అంటే దేవుడు వారి దగ్గరకు రావడానికి గల కారణం మనం ఆలోచిస్తే, ఎందుకు వచ్చారండి యేసు ప్రభు, వారితో ఎందుకు నడిచారంటారు, ఆయన గురించి, యేసును గురించి ఆలోచిస్తూ యేసును గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎవరు వచ్చారండి వారి సంభాషణలోకి, యేసు ప్రభు వారు వచ్చేసారు. సో ఈ దినం మన టాపిక్ ఇవన్నీ కాదు, కానీ మన సంభాషణ ఎప్పుడు ప్రభువు మనతో నడుస్తారు అంటే మన సంభాషణ యేసును గూర్చి ఉన్నదైతే, యేసును గూర్చి ఆలోచించే వారమైతే, యేసును గురించి ధ్యానించే వారమైతే. అందుకే మన సంభాషణ ఎలా ఉండాలట, ఉప్పు వేసినట్లు రుచికరముగా కృపా సహితముగా
ఉండాలి. అందుకే మనము ఇద్దరము కలిసినప్పుడు, అందుకని భూమి మీద ఇద్దరు అని వాక్యంలో ఉంది. ప్రార్థన కూడా అంట ఇద్దరు కలిసి ఏది బంధిస్తామో అది బంధించబడుతుంది, ఇద్దరు కలిసి ఏది విడిపిస్తారో అది విడిపించబడుతుంది. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ ఉంటారో ఆయన అక్కడ ఉంటారు. సో ఇద్దరు అనే దానికి చాలా ప్రాముఖ్యం ఉంది. సో ఈ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? యేసును గురించి మాట్లాడుతూ, యేసును గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే కీర్తనలో ఏముంది? ఆయన చేసిన కార్యములను గురించి మనము సంభాషణ చెయ్యాలంట. అంటే ఇద్దరం కలిసినప్పుడు ఏం మాట్లాడుకోవాలి? దేవుడు నాతో ఈ దినము మనము షేర్ చేసుకుంటున్నామా? మన ఇంట్లో వాళ్ళతో మనం వాక్యం చదువుకుంటాం. ఈ దినము దేవుడు నాతో ఏం మాట్లాడారు అనేది మనం ఎప్పుడన్నా చెప్పుకుంటున్నామండి. నీతో ఏం మాట్లాడాడు, నాతో ఏం మాట్లాడారు, ఒకరినొకరు ఏం చేయాలట? పంచుకోవాలి. అలా చేసినప్పుడు దేవుని కార్యాల గురించి మనం ఆలోచించినప్పుడు, దేవుని కార్యాల గురించి మనం సంభాషించినప్పుడు, ఒక ఇద్దరముగా మనం చేరుతున్నాము అంటే ఇద్దరి మధ్యన ఏ మాటలు ఉంటున్నాయి? మంచి మాటలు, పరిశుద్ధతతో కూడిన మాటలు, దేవుని మాటలు, దైవత్వము గురించిన సంభాషణ ఉంటే ఆ సంభాషణలో ఎవరు ఉంటారండి? యేసు ప్రభువే మనతో ఉంటారు. అందుకని మనకి చాలా స్లోగన్స్ ఉంటాయి, క్రిస్టియన్ స్లోగన్స్. అందులో ఒక స్లోగన్ ఏంటండి? ఆయన మన ప్రతి సంభాషణలో ఒక నిశ్శబ్ద శ్రోత. అంటే మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మనం అనుకుంటాం మన ఇద్దరమే అనుకొని, మన పక్కన ఇంకొకరు ఎవరు ఉంటారండి? మన మధ్యన యేసు ప్రభు మన సంభాషణ వింటూ ఉంటారు. అయితే మన సంభాషణలో ప్రభు ఉంటే ఏం జరుగుతుంది అంటారు? ఏమండి, దేవుడు మనతో కూడా నడిస్తే మన జీవితం ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది కదా. అంటే మనకి సేఫ్టీ, మనకి కాపుదల, మనకి భద్రత. మనం ప్రయాణమై వెళ్తున్నాం అనుకోండి, ప్రభువారు మన పక్కన ఉంటే ఎలా ఉంటుందండి? మనకి చాలా కాపుదల. సో ప్రభువు మనతో ఉండాలి అంటే భార్యాభర్తలమైన, ఫ్రెండ్స్మైన, కుటుంబంలో అన్నదమ్ములైన, అక్క చెల్లెళ్ళైన, విశ్వాసులమైన మనం కలుసుకున్నప్పుడు మన సంభాషణ ఎలా ఉండాలండి? దేవుని గురించిన సంభాషణ. దేవుడు నీతో ఏం మాట్లాడారు? దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడారు. నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఈ ప్రత్యక్షత కలిగింది అని మనం పంచుకోగలుగుతున్నామా? నిజంగా మనం అలాగూ చేసినట్లయితే మనతో పాటు ఎవరు నడుస్తారండి? ఆ దినమంతా ప్రభువు మనతోనే నడుస్తారు. కానీ మన సంభాషణ మరి చెడ్డదైతే ఆ సంభాషణలు ఎవరు ఉంటారండి? సైతాను ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన దేని గురించిన సంభాషణ ఉందంట? క్లుప్తంగా మనం చూద్దామండి. 24వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకున్నాం, అంతా వద్దు కానీ, ఇశ్రాయేలీలను విమోచింపబోవాడు మన దేవుడు. ఏం పేరండి ఆయన పేరు? విమోచన కర్త. ఆయన ఎలా విమోచించారు మనల్ని? రూతు, బోయజు గురించి మనకి తెలుసు. రూతుని విడిపించడానికి ఆయన ఏం చేశారండి? బోయజు గారు ఆమెను విడిపించి ఆమెను పెళ్లి చేసుకున్నారు కదా, ఆమెకు నూతన జీవితాన్ని ఇచ్చారు. అలాగే ప్రభువారు మనల్ని కూడా ఏం చేశారండి? పాపపు బంధకాల నుండి, శాపము, సాతాను బంధకాల నుంచి విడిపించడానికి ఆయన దేంతో కొనుక్కున్నారండి మనలను? ఆయన రక్తముతో మనలను విమోచించినారు. అంటే దేవుడు ప్రతిదినము మనల్ని ఎలా విమోచిస్తూ ఉన్నారు? మన కష్టాల నుండి, మన శ్రమల నుండి, మన ఇబ్బందుల నుండి ఆయన ఎలా తోడుగా ఉంటున్నారు? నా జీవితంలో ఆయన హస్తం ఎలాగుంది అని మనం ఏం చేయాలట? మన కుటుంబంలో ఒకరితో ఒకరము సంభాషించుకోవాలి. అలాగూ వీరు సంభాషించుకుంటున్నారు. ఇంకేం సంభాషించుకున్నారంట? 24వ అధ్యాయం 23వ వచనంలో, కొందరు దేవదూతలు తమకు కనబడి. చాలండి, మరి మనము ఆయన ఏంజల్స్ గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. అందుకని
ఆ యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంటే మన జీవితంలో దేవుని యొక్క దూతలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు. దేవుని యొక్క దూతలంటే మనం ఆ విధంగా చూడక్కర్లే, కానీ దేవుడు కొంతమందిని దూతల వలె మనకు సహాయము చేయడానికి ఆయన మన దగ్గరకు పంపుతూ ఉంటారు. మనం ఊహించం, వీళ్ళు మనకి సహాయం చేస్తారు అని మనం ఎప్పుడు ఊహించం. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మన విషయాలు పంచుకోము, వాళ్ళకి మన కష్టాలు చెప్పుకోము, మాకు సహాయం చెయ్యండి అని మనం అడగం. కానీ కొంతమందిని దేవుడు ఏం చేస్తారండి, మన పరిస్థితుల్లో రైట్ టైంకి రైట్ పర్సన్ని దేవుడు నడిపిస్తూ ఉంటారు. అది ఎవరంటారు? మనుషులు కాదండి, దేవుని యొక్క దూతలే ఆ విధంగా సహాయం చేస్తూ ఉంటారు. ఇదివరకు నీకు ఒక విషయం నేను చెప్పాను. ఒకసారి డాడీ ప్రేయర్కి వెళ్తుంటే రాజమండ్రి ఈవినింగ్ 6:30, 6:30, 7 ఆ టైంకి వెళ్తూ ఉంటే సడన్గా బండి బ్రిడ్జ్ మధ్యలో ఆగిపోయిందంట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ లోపున ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఇద్దరు బండి మీద వచ్చారంట. వచ్చి వాళ్ళే ఆగి, ఏంటండి బండి ఆగిపోయిందా అన్నారంట. అవునండి అనే లోపులోనే వాళ్ళే వెనకాల ఉన్న అతనికి ఏం చెప్పాడంట, ఒరేయ్ నువ్వు ఈ బండి వేసుకొని సార్ బండి ఆ మెకానిక్ షాప్ దగ్గర తీసుకొచ్చి నేను సార్ని ఎక్కించుకొని వచ్చేస్తానన్నారు. ఈయన బండి వేసుకొని వెళ్ళిపోయాడు, ఆయన బండి దగ్గర తీసుకొని వెళ్ళిపోయాడు. అంత నిమిషాల్లో ఏం జరిగింది అని తేరుకునే లోపల మొత్తం ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. అంటే సాక్షాత్తు ఆ సమయంలో వాళ్ళెవరో తెలియదు, వాళ్ళతో ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. అంటే దేవుడు మన విషయాల్లో, మన జీవితాల్లో దేవుని యొక్క ఇంటర్ఫీరెన్స్, దేవుని యొక్క జోక్యము ఆ విధంగా ఉంటుంది అని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. సో వీరితో పాటు వీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మొట్టమొదటిగా విమోచన గురించి మాట్లాడుకుంటున్నారు. రెండవదిగా ఏం మాట్లాడుకున్నారండి? దేవుని యొక్క దూతలు ఏ విధంగా ఆ సమాధి దగ్గర రాయిని దొర్లించారో, అలాగే మన జీవితాల్లో కూడా ఏముంటాయండి? అడ్డుగా పెద్ద రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ రాయి ఎంతో పెద్దదని ఉంది. ఆటంకాలు ఎలా ఉంటాయండి? రాళ్ళులాగా, అంటే అది మనం తొలగించుకోలేని రాళ్ళు. కానీ ఆ రాయిని ఎవరు తొలగించారండి? దేవుని దూతలు వచ్చి తొలగించినాయి. అలాగే మన జీవితంలో కలిగే ఆటంకాలు మనం అనుకుంటాం, ఈ ఆటంకము నేను దాటలేను అనుకుంటాం. కానీ దావీదు గారు ఏమన్నారండి? నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. ప్రాకారం అంటే ఇప్పుడు మనకుండే కాంపౌండ్ వాల్స్ కాదండి. మరి పూర్వము ఎలా ఉండేవి? ప్రాకారాలు చాలా ఎత్తుగా ఉండేవి. అంటే ఆ ప్రాకారం దాటాలి అంటే దేవుని యొక్క శక్తి మనకి కావాలి. అలాగే మన జీవితంలో కూడా ఇలాంటి రాళ్ళు తొలగించబడాలి అంటే అది మన స్వంత శక్తి వల్ల జరగదు. దేవుని దూతల యొక్క సహాయం మనకి కావాలి. అదే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే మన జీవితంలో దేవుడు మనల్ని ఎలా విడిపిస్తున్నారు? అందరి జీవితాల్లో సాక్ష్యాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు సాక్ష్యం చెప్పమంటే అందరూ చెప్పగలరు, కానీ అవి మనం ఏం చేయాలట? షేర్ చేసుకోవాలి, సంభాషించుకోవాలి. సో రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, వాళ్ళు దూతల గురించి, పునరుద్ధానము గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి? ఇంట్లో సంభాషించుకోవాలి. అలాగూ సంభాషిస్తూ ఉండే ఏం జరిగిందండి? మనం చదువుకున్నాం కదా 15వ వచనంలో, లూకాసు సువార్త 24:15లో ఏముందండి? యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అంటే మన డైలీ లైఫ్లో దేవుని గుర్చిన సంభాషణ, ఆయన మనకు చేసిన కార్యాలు ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు ఆ దినమంతా ఎవరుంటారండి? మనకి తోడుగా ప్రభువు ఉంటారు. సో ఈ విధమైన సంభాషణ ఉన్నప్పుడు ఎమ్మయ్య శిష్యులకి ఏం జరిగిందంటారు? ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి దేవుడు కలిగించిన కృపలు ఏం జరిగిందండి? మనం మొట్టమొదటిగా వాళ్ళు మరి
దేవుని యొక్క కృపను పొందుకున్నారు. 31వ వచనమండి, 24, 31. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. చాలండి, వారి కన్నులు తెరవబడినవి. అంటే యేసు మనతో ఉన్నప్పుడు మన కన్నులు ఏమవుతాయండి? తెరవబడతాయి. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. యేసు మనతో ఉండాలంటే ఏం చేయాలండి? మన సంభాషణ, యేసును గూర్చిన సంభాషణ, మన సంభాషణ దేవుని కార్యాలను వివరించే సంభాషణ, కుటుంబస్తులంగా విశ్వాసులంగా మనం చేరి వచ్చినప్పుడు ఇద్దరము కలిసి ఆ విధంగా సంభాషిస్తూ ఉంటే యేసు మనతో నడుస్తారు. మన కన్నులు తెరవబడతాయి. అంటే ఏ విషయాల్లో మన కన్నులు మూయబడి ఉన్నావో ఆ విషయాల్లో దేవుడు మన కన్నులు తెరుస్తారు. ఆత్మీయ సత్యాలు, వాక్యములో ఉన్న సత్యాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటారు. తరువాత వాళ్ళ జీవితంలో జరిగిన విషయం ఏంటంటే 32వ వచనం లాస్ట్ లైన్ అండి. మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? చాలండి, ఏమైందంటే వాళ్ళ హృదయాలు మండినట్లుగా మనం చూస్తున్నాం. మండడం అంటే ఏంటండి? నాకు చాలా ఒళ్ళు మండిందండి అంటారు. ఆ మంట కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటండి? పరిశుద్ధాత్మ కార్యము వారిలో జరిగింది. అంటే దేవుని ఆత్మ, దేవుని యొక్క అగ్ని వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో పరిశుద్ధాత్మను మనం పొందాలి అంటే, దేవుని యొక్క ఆత్మ కార్యం మన హృదయాల్లో జరగాలి అంటే ఏం చేయాలండి? యేసు మనతో ఉండాలి. యేసు మనతో ఉండాలంటే ఏం చేయాలండి? ఆయన్ను గూర్చిన సంభాషణ, ఆయన్ను గూర్చిన ఆలోచన మనకి ఉండాలి. సో మనం యేసును గూర్చి కాకుండా చెడ్డ విషయాలు సంభాషిస్తే ఏం జరుగుతుందట? అది కూడా దేవుని యొక్క వాక్యంలో ఉందండి. మలాకీ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. పాత నిబంధన లాస్ట్ బుక్ అండి, పేజ్ నెంబర్ 786, పేజ్ నెంబర్ 786, 87లో మనం చూస్తే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం అండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖం నందు రాయబడెను. చాలండి, ఏమి చేస్తున్నారండి? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా ఏం జరిగిందండి? దేవుడే చెవియొగ్గి ఆలకించేవారై ఉన్నారు. మరి ఎంఐఈ శిష్యులు మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఆలకించారండి? యేసు ప్రభువారు ఆలకించారు. యేసు ప్రభువారు వారితో ఉన్నారు. మరి యేసు ప్రభు మనతో ఉండాలంటే ఆయనకి ఇష్టమైన సంభాషణ మన మధ్యన ఉండాలి. ఎవరి గురించో లేనిపోని విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ప్రభు మనతో ఉంటారా? ఉండనే ఉండరు. సో మనం ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉండగా, ముఖ్యంగా ఇక్కడ చెప్పబడింది దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువారు చెవియొగ్గి ఆలకిస్తారంట. అంతేకాదు అది గ్రంథములో కూడా లిఖించబడుతూ ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ అంటే నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అని వాక్యంలో వాగ్దానం ఉంది, కీర్తన 25లో. సో దేవుడు మన కుడి ప్రక్కన ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? ఆయన్ను గూర్చిన ఆలోచన, ఆయన్ను గూర్చిన సంభాషణ ఉండాలి. ఒకవేళ మనము దేవునికి విరోధంగా మాట్లాడుకుంటూ ఉంటే, దేవునికి విరోధంగా మాట్లాడుకున్న వాళ్ళు బైబిల్లో ఎవరున్నారండి? దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు వెంటనే తీర్పును కూడా పంపించారు. ఎవరండి వాళ్ళు? ఎవరండి? వెరీ గుడ్. ఏం చేశారండి? మిరియాము, ఇంకొకరు ఎవరండి? అహరోను. అంటే వాళ్ళిద్దరూ మోషేకి ఏమవుతారు? ఒకళ్ళ అన్న, ఒకళ్ళ అక్క. అంటే మన గురించి మన ఇంట్లో వాళ్ళు కూడా విరోధంగా మాట్లాడుకోవడం దేవునికి ఇష్టం ఉండదు కదా. మరి ఈ అన్న అక్క, సొంత అన్న అక్క, కజిన్స్ కూడా కాదు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే దేవునికి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. వెంటనే అక్కడ వాక్యం కూడా చాలా ఖండితంగా కూడా హఠాత్తుగా అంటే ఏంటండి? సడన్గా. ఇప్పుడు భూకంపాలు ఎలా వస్తున్నాయి? హఠాత్తుగా వచ్చేస్తున్నాయి అన్నమాట. అలాగూ
ప్రభువారు హఠాత్తుగా ప్రత్యక్షమైపోయారంట వాళ్ళ సంభాషణలో. దేవునికి ఇష్టం కాలే. ఎందుకని? మోషే నమ్మకమైన సేవ చేస్తూ ఉండగా మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు ఎవరు దాన్ని డిఫెండ్ చేశారండి? దేవుడే డిఫెండ్ చేశారు. ప్రభువారు వచ్చారు, సడన్గా వాళ్ళిద్దరిని రమ్మన్నారు ప్రత్యక్షపు గుడారానికి. అక్కడ మిరియాముకు కుష్టు వ్యాధి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మన సంభాషణ ఎంతటి ఏదైనా మనకి ఆశీర్వాదాలైనా తెచ్చిపెడుతుంది, లేతే ఏమొస్తాయండి? శాపాలైనా మనకి తెచ్చిపెడుతూ ఉంది. కాబట్టి యేసు ప్రభువారు మనతో ఉండాలి అంటే మన సంభాషణ యేసును గూర్చిన సంభాషణ, యేసు మహిమను వివరించే సంభాషణ ఇద్దరు విశ్వాసుల మధ్యన, ఇద్దరు కుటుంబస్తుల మధ్యన ఉన్నప్పుడు అక్కడ ప్రభువారు నిలిచేవారై ఉన్నారు. ఒకవేళ మనము దేవునికి విరోధంగా మాట్లాడుకుంటే అక్కడ ఎవరు ఉంటారంట? దయచేసి చూద్దామండి. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము, కీర్తనలు 108:6. కీర్తనలు 109 అండి, పేజీ నెంబర్ 511. 511 అండి. 109వ కీర్తన 109 6వ వచనము. అపవాది వాని కుడి ప్రక్కను నిల్చునుగాక. చాలండి. అపవాది ఎవరి కుడి ప్రక్కన నిలుస్తుందండి? ఎవరైతే పైన మనం చూస్తే భక్తిహీనులతో దేవునికి విరోధమైన సంభాషణ చేసే వారి దగ్గర కుడి ప్రక్కన ప్రభువారు ఉండరు సరికదా. ఎవరు ఉంటారట? అపవాది వాని కుడి ప్రక్కన నిలుస్తూ ఉంది. సో ప్రభువారు మన కుడి ప్రక్కన ఉండాలంటే మన సంభాషణ దేవునికి ఇష్టమైన సంభాషణ, దేవుని కార్యాలు వివరించే సంభాషణ, దేవుని మహిమను వివరించే సంభాషణై ఉండాలి. కాబట్టి మన మాటలు, మన సంభాషణ పునరుద్ధానుడైన క్రీస్తును మనతో నడిచే విధంగా చేస్తుందా, లేకపోతే అపవాది సాతాను మనతో నడిచే విధంగా చేస్తుందా? ఎవరి మట్టుకు వారమే పరీక్షించుకోవాలి. ఎమ్మయి శిష్యులు యేసును గురించి ఆలోచిస్తూ సంభాషించారు కాబట్టి వారికి ఏమైందండి? వారికి విమోచన కలిగింది. పునరుద్ధానుడైన క్రీస్తును చూచారు. వారి హృదయాలు, కన్నులు తెరవబడినవి. వారి హృదయాలు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో మన సంభాషణ చాలా ప్రాముఖ్యము. అహరోను మిరియామును చూచాము, ఎమ్మయి శిష్యులను మనం చూచాం. మనం ఏ విధంగా మాట్లాడుకుంటున్నాం, ఏం మాట్లాడుకుంటూ ఉన్నాం? కాబట్టి మన మాటలు సరిగా లేకపోతే ఏం జరుగుతుందట? చివరిగా ఒక వాక్య భాగం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అండి, పేజ్ నెంబర్ 208, 15వ వచనం అండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచట వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చాలండి. ఇక్కడ ఏముందంటే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు. చేదైన వేరు అంటే ఏంటండి? ఇక్కడ మనం చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో కంటామినేటెడ్ అని ఉంటుంది. కంటామినేటెడ్ అంటే పొల్యూట్ అయిపోవడం. నీళ్ళు, ఇప్పుడు నీళ్ళు వాటర్ పొల్యూషన్ అంటాం, వాటర్ కంటామినేట్ అయ్యిందంటాం. అంటే దాని నిండా ఫిల్టర్ వాటర్ మనం తాగుతాం, ఫిల్టర్ చేయని వాటర్ మనం తాగం. ఫిల్టర్ చేయని వాటర్ ఎలా ఉంటాయండి? పాడైపోయి ఉంటాయి. అలాగే మన సంభాషణ ఏమవ్వకూడదంట? కంటామినేట్ అవ్వకూడదు. అంటే వ్యర్థమైన మాటలు. ఇక్కడ ఇంకో మాట ఏముందంటే ఇంగ్లీష్ బైబిల్లో డిఫైల్డ్ అనమాట. అంటే అపవిత్రమైపోవడం. అంటే చేదైన వేరు అంటే మనం మాట్లాడిన మాటల వలన ఏమవుతుంది? ఎదుటి వారిలోనికి చేదైన వేరు ప్రవేశిస్తుంది. వేరే ఉంటుందో ఏం జరుగుతుందండి? అక్కడ ఒక వేరు పాకుతా వెళ్ళింది అనుకోండి, అక్కడ మనం మొక్క వేయనవసరంలే,
ఆ వేరుకు మట్టి తగిలితే ఏం జరుగుతుందండి? ఇంకో మొక్క ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ ఏముందంటే, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు ఏమవుతారండి? అపవిత్రులైపోతారు. సో కాబట్టి మన మాటలు, మన సంభాషణ కంటామినేట్ అవ్వకూడదు, డిఫైల్ అవ్వకూడదు. మనం కంటామినేట్ అయ్యి మనం అపవిత్రం అవ్వి ఎదుట వారిని అపవిత్రపరిచేదిగా అనేకులు, అంటే ఒక సంభాషణ వల్ల ఎంతమంది అపవిత్రులు అవుతారట? అనేక మంది అపవిత్రులైపోదురేమో అని పౌలు గారి యొక్క భయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎంఐఈ శిష్యుల వలె ఉండాలి మన సంభాషణ. అప్పుడు యేసు ప్రభు మనతో ఉంటారు, మన కుడి ప్రక్కన ఉంటారు. ఆయన మనతో మాట్లాడతారు, మన కన్నులు తెరుస్తారు, మన హృదయం మండించబడుతుంది, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుతాం. కానీ అహరోను మిరియాములు ఏం చేశారండి? మోషేకు విరోధంగా మాట్లాడుట చేత దేవుని యొక్క మరి శిక్షను వారు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క చిత్తానికి విరోధంగా మన మాటలు ఉండకూడదు. కాబట్టి మన సంభాషణ ఎలా ఉండాలండి? ఉప్పు వేసినట్లు రుచికరముగా కృపాసహితంగా ఉండాలి. కొన్ని పిక్చర్స్ మనం చూద్దామండి. సో ఈ దినం మనం చెప్పుకున్నాం లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎంఐఈ శిష్యుల గురించి మనం చెప్పుకున్నాం. ఏ విధంగా వాళ్ళు నడుస్తూ దేవుని గురించి మాట్లాడుకున్నారో మనము కూడా మన డైలీ కాన్వర్జేషన్స్లో, మన ఇంట్లో, మనము ఎక్కడికి వెళ్ళినా, మన ఉద్యోగ స్థలాల్లో, మనం చదువుకునే చోట దేవుని గుర్చిన మాటలు, దేవుని గుర్చిన సంభాషణ ఉన్నప్పుడు, ఒకరితో ఒకరం దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రభువే మనతో కూడా నడిచేవారై ఉన్నారు. కాబట్టి మనం విన్న మాటలే ఒకసారి వీడియో చూద్దామండి. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఏ విధంగా సమాధిలో నుండి తిరిగి లేచారో మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరు మనం చెప్పుకున్నాం కదండి, ఎంఐఈ గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులు. వాళ్ళు ఏం చేస్తున్నారట? దేని గురించి మాట్లాడుకుంటున్నారండి? మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవట్లే. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? యేసును గూర్చిన సంభాషణ, యేసును గూర్చిన మాటలు, యేసు ప్రభు ఏ విధంగా సిలువ వేయబడ్డారు, ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంట? ఎవరు వచ్చారండి వారి మధ్యకు? ప్రభువే దిగి వచ్చారు. సో మన మాటలు యేసు ప్రభు మనతో ఉండేలా చేస్తున్నాయా? లేకపోతే యేసు ప్రభు మనతో మన మాటలు వినలేక, మన సంభాషణ వినలేక ఆయన వెళ్ళిపోయేలాగా ఉన్నాయా? సో వీళ్ళిద్దరి మాటలు యేసు ప్రభుకి ఇష్టమైంది కనుక వాళ్ళ మధ్యన ఎవరు ఉన్నారండి? యేసు తానే వారితో కూడా నడిచారు. మనతో పాటు మన నిత్య జీవితంలో, మన వంటల్లో, మన ఉద్యోగాల్లో, మన కుటుంబాల్లో ప్రభువు తోడుగా ఉండాలంటే ఏ సంభాషణ ఉండాలండి? యేసును గూర్చిన సంభాషణ. సో వీళ్ళ మధ్యలో ప్రభువారు ఉన్నారు, ప్రభువారు వారితో కూడా నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళకి ఏం చెప్తున్నారు మనం చెప్పుకున్నాం కదా, వారి కన్నులు తెరవబడ్డాయి. లేఖనములు గుర్చి గ్రహించినట్లుగా దేవుడు వారి మనస్సును తెరిచారు. మన జీవితాల్లో కూడా యేసును గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనకెవరు బోధిస్తారండి? స్వయంగా దేవుడే మనకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వాక్యము గ్రహించినట్లుగా మన మనస్సును ప్రభువు తెరుస్తూ ఉంటారు, మన కన్నులు ప్రభువు తెరుస్తూ ఉంటారు. సో ఇటువంటి గొప్ప కార్యం మన జీవితంలో జరగాలంటే ఏముండాలండి? వాళ్ళు ఏమంటున్నారు? మన హృదయములు మండలేదా? వాళ్ళ దేంతో మండినాయండి? పరిశుద్ధాత్మ శక్తి చేత వారి హృదయాలు మండినట్లుగా మనం చూస్తున్నాం. మనకి కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత మనం మండాలి అంటే ఎవరి గురించి మాట్లాడుకోవాలండి? యేసు ప్రభు యొక్క మహిమను గురించి,
యేసును గురించి, మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి ఒకరితో ఒకరు మనము పంచుకోవాలి. సో మన హృదయాలు ఈ విధంగా మండుతున్నాయా, లేకపోతే ఏ విధంగా మండుతున్నాయి చూద్దామండి. నెక్స్ట్ వీడియో. ఇదేంటండి, ఇది ఏంటది సన్ని? మనీ. సో కొంతమంది హార్ట్, గుండె ఎలా కొట్టుకుంటుందండి? డబ్బు డబ్బు కదా. యాక్చువల్గా ఎలా కొట్టుకోవాలి? డబ్బు అని కొట్టుకోవాలి. కానీ కొంతమంది గుండె ఏం కొట్టుకుంటుంది? డబ్బు, మనీ మనీ అన్నమాట. సో మన హృదయం దేంతో నింపబడి ఉంది? దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడి ఉంటే, వాక్యము మన హృదయంలో ఉంటే, వాక్యాన్ని పంచుకుంటే పరిశుద్ధాత్మ శక్తి. సో మన హృదయము ఈ విధంగా ధనాపేక్షతో నింపబడి ఉంటే ఏం కొట్టుకుంటుందండి? అంతా డబ్బుమయం అన్నమాట. సో మనం ఆలోచించిన డబ్బే, ఎదుటి వ్యక్తిని చూసిన ఏ కోణంలో చూస్తాం? వీడి వల్ల నాకు ఏదన్నా ఉపయోగం అవుతుందా లేదా, వీడు నాకు ఏదన్నా ఒక రూపాయి పెట్టగలుగుతాడా అనే వ్యూలో మనం ఆలోచిస్తాం, కానీ ప్రేమ కలిగి మనము చూడలేం. సో ఒక విశ్వాసులంగా మనం ఏ విధంగా నింపబడి ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఎంఐఈ శిష్యుల యొక్క హృదయం దేంతో నింపబడిందండి? దేవుని యొక్క వాక్యముతో. యేసును గురించి వాళ్ళు సంభాషించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ హృదయము పరిశుద్ధాత్మ శక్తి మంట వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? చెత్త అంతా కూడా కాలిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ హృదయాల్లో ఉన్న వేస్ట్, బ్లాక్ కలర్లో ఉన్నదంతా ఏమవుతుందండి? రాలిపోతూ ఉందన్నమాట. మనం కూడా మన సంభాషణలో ప్రభువారి గురించి, ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క శక్తి గురించి మనం కన్వర్జేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మన హృదయాల్లో ఉన్న వేస్ట్ అంతా కూడా కాలిపోతుంది అన్నమాట. సో హృదయం ఎలా ఉందండి ఇప్పుడు? చక్కగా దేవుని కొరకు మండుతూ ఉంది. కాబట్టి వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటండి? మన సంభాషణ. ఒకళ్ళతో ఒకళ్ళు మనం ఇంట్లో చాలాసేపు మాట్లాడుకుంటాం కదా. ఏం మాట్లాడుకుంటున్నాం? ఏం సంభాషిస్తూ ఉన్నాం విశ్వాసులంగా మనం? సో వీళ్ళిద్దరి మధ్యన ఎవరు ఉన్నారండి? ప్రభువారు ఉన్నారు. సో ప్రభు వారితో కూడా నడిచినప్పుడు వాళ్ళిద్దరు హృదయాలు ఏమైనాయండి? మండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకళ్ళం షేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యువతల వాళ్ళకి కూడా ఏం కలుగుతుంది? దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడుతూ ఉంటాం. సో వారికి ఏం కలిగిందండి? పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగివచ్చింది. మనం కూడా యేసుని యొక్క కార్యాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనకి మీదకి ఏమొస్తుందండి? పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడుతూ ఉంటాం. సో మన ప్రతి సంభాషణలు ఎవరుంటారని చెప్పుకున్నాం? ఆయన సైలెంట్ లిజనర్, అంటే కామ్గా ఆయన వింటూ ఉంటారు. ఎవరన్నా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇంట్లో ఇద్దరు ఏదన్నా మాట్లాడుకుంటా ఉంటే ఇంకొకళ్ళు కామ్గా వింటారు. అలా ఎవరు వింటారంట? మన ప్రతి సంభాషణ ప్రభువారు వినేవారై ఉన్నారు. కాబట్టి మన సంభాషణ జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సో వాళ్ళకి ఇంకేం చెప్పారండి? వాక్యము గ్రహించినట్లుగా వారి హృదయాలు ప్రభువారు తెరిచారు. అలాగే మన హృదయం ప్రభువారు తెరవాలి అంటే మన సంభాషణ ఎలా ఉండాలండి? దేవునికి ఇష్టమైన సంభాషణ మనం కలిగి ఉండాలి. కాబట్టి మన నిత్య జీవితంలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? విశ్వాసులంగా, కుటుంబస్తులంగా ఒకరితో ఒకరం ఏం పంచుకుంటూ ఉన్నాం? మంచి విషయాలు పంచుకుంటున్నామా, లేకపోతే వేరే విషయాలు మనము పంచుకుంటున్నామా? మనం ఎవరి మట్టుకు వారం పరీక్షించుకుందాం. సో ప్రభువారి యొక్క ఏ విధంగా ప్రభువారు వారితో కూడా నడుస్తున్నారో మన నిత్య జీవితంలో మనతో పాటే ప్రభువారు ఉండాలంటే మన సంభాషణ ఆయనకి ఇష్టమైన సంభాషణగా ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సో ప్రతి కాన్వర్జేషన్లో మనం ఇంట్లో మాట్లాడుకుంటాం, ఆ మధ్యన ఎవరు ఉంటారండి? ప్రభువారు మనతో పాటు ఉంటూ ఉంటారు. తర్వాత సో మనం భోజనం చేసే దగ్గర కూడా ఎవరు ఉంటారండి? ప్రభువారు ఉంటారు. కాబట్టి ప్రభువారు మనతో సంతోషిస్తూ ఉన్నారా? ప్రభువారు మన సంభాషణ చూసి అసహించుకుంటున్నారా? ఇవి మనం టెస్ట్ చేసుకోవాలి. కాబట్టి కుటుంబస్తులంగా ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలండి?
మన ఫ్యామిలీలో స్టార్ట్ అవ్వాలి. మన ఫ్యామిలీలో స్టార్ట్ అయినప్పుడు సంఘంలో అది మొదలవుతూ ఉంటుంది. మన కుటుంబంలో మన సంభాషణ ప్రభువారిని ఆహ్వానించేదిగా ఉంటుందా, లేకపోతే ప్రభువారు మన మధ్య నుండి వెళ్ళిపోయే సంభాషణగా ఉంటుందా మనం పరీక్షించుకోవాలి. కాబట్టి మనం చదువుకున్నాం, మనం యెహోవా యందు భయభక్తులు గలవారు. ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందండి? ప్రభువారు చెవి యొగ్గి ఆలకించేవారై ఉన్నారు. సో భార్యాభర్తలుగా కూడా మనం ఏం షేర్ చేసుకోవాలండి? దేవుని యొక్క వాక్యాన్ని మనం పంచుకోవాలి. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు ఒకరితో ఒకరం పంచుకున్నప్పుడు మన మధ్యన ప్రభువారు ఉండేవారై ఉన్నారు. సో నెక్స్ట్ పిక్చర్. సో ప్రభువారి యొక్క ప్రెజెన్స్ మనతో ఉండాలి అంటే ఏముండాలండి? ఆయనకిష్టమైన ఆలోచనలు, ఆయనకిష్టమైన సంభాషణ మనం కలిగి ఉండాలి. మరి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనము వాక్యము గురించి పఠిస్తామో, వాక్యము గురించి ఆలోచిస్తామో, వాక్యము గురించి మన కుటుంబంలో వాళ్ళతో చర్చిస్తూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందండి? పరిశుద్ధాత్మ శక్తి మనపైకి దిగి వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము మన మాటలు కూడా ఏం చేస్తారట? మన సంభాషణ ప్రభువారు రాసేస్తూ ఉంటారు. వీడియో వచ్చేస్తుంది, రిటర్న్గా కూడా మన గురించి రాస్తూ ఉంటారు. ఆయన నామాన్ని స్మరించే వారికి గ్రంథం ఉందట. ఆయనతో ఎవరైతే దేవుని యెడల భయభక్తులు కలిగి మాట్లాడుకుంటూ ఉన్నారో వారి మాటలన్నీ కూడా ప్రభువారు రాసేవారై ఉన్నారు. కాబట్టి మనము ఇక్కడ చేస్తూ ఉంటాం ప్రార్థనలు, లేకపోతే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవన్నీ దేవుని నామాన్ని మనం స్మరించుకుంటూ, అంటే మనం దేవుని గురించి మాట్లాడుకుంటున్నామంటే అక్కడ ఎవరిని స్మరించుకుంటున్నామండి? దేవుణ్ణి స్మరించుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ సింహాసనం ఎదుట ప్రభువారు అవన్నీ వ్రాస్తూ ఉంటారు. కాబట్టి మన డైలీ లైఫ్లో, మన నిత్య జీవితంలో మన మాటలు, మన సంభాషణ ఎలా ఉంది అనేది మనం ఎప్పుడూ కూడా ఆలోచించుకోవాలి. రెండవదిగా, దేవునికి విరోధమైన సంభాషణ దుష్టమైన వ్యర్థ సంభాషణ. సో వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటాం వలన ఏం జరుగుతుందండి? అతని మాటల వలన ఈ వ్యక్తి హృదయానికి ఏమవుతుంది? గాయము కలుగుతుంది. సో మన మాటలు చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి ఎదుట వారిని గాయపరుస్తూ వ్యర్థమైన మాటలు, అందుకే చేదైన వేరు లోపలుంటే చేదైన మాటలే మన నోటి నుండి వస్తాయి. కాబట్టి మనం చూడండి, ఇలాగూ వీళ్ళందరూ చెడ్డ సంభాషణలో ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మధ్యన ఎవరున్నారండి? సాతాను వారి మధ్యన ఉన్నాడు. కాబట్టి మన మధ్యన ప్రభువారు ఉంటున్నారా, లేకపోతే సాతాను మన మధ్యన ఉంటుందా? ఎవరు మట్టుకు వారం పరీక్షించుకోవాలి. సో మనం చెప్పుకున్నాం చేదైన వేరు. సో ఎప్పుడైతే సాతాను చెడ్డ మాటలు, వ్యర్థ సంభాషణలు వారి మధ్యన ఉన్నదో ఏం జరిగిందండి? వారి నుంచి ఏమొస్తుంది? చేదైన వేరు. సంభాషణ దేవునికి విరోధంగా ఉన్నప్పుడు ఏమొస్తాయండి? చేదైన వేరు పాక్కుంటూ వెళ్ళిపోతుంది. అనేకులు ఏమవుతారట? ఇందాక మనం చెప్పుకున్నాం, డిఫైల్ అయిపోతూ ఉంటారు, కంటామినేట్ అయిపోతూ ఉంటారు. అంటే అంతా కూడా అపవిత్రం అయిపోతూ ఉంటారు, ఒకరినొకరు అపవిత్రం అయిపోతూ ఉంటారు. సో వీళ్ళే నవ్వుతున్నారు అనుకుంటున్నారు, మరి చెడ్డ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారు అనుకుంటున్నారు. వీళ్ళతో పాటు ఎవరు నవ్వుతున్నారండి? సాతాను కూడా వాళ్ళతో ఏకీభవించింది అన్నమాట. సో ప్రభువు వారు మనతో ఉంటున్నారా, సాతాను మనతో ఉంటుందా? సో వీళ్ళ యొక్క మాటలు పైకి వీళ్ళు గాసిప్స్, అంటే వ్యర్థమైన వేస్ట్ మ్యాటర్స్ ఇతరులకు సంబంధించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నోట్లోంచి ఏమొస్తున్నాయండి? అవన్నీ కూడా చేదైన విషయాలు, అపవిత్రమైన విషయాలన్నీ వాళ్ళలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. సో మన మాటలు ఒకళ్ళనొకళ్ళు చూసారా, మొత్తం అక్కడ ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు ఈ సంభాషణ, అందరూ ఏకీభవించరు. ఒకళ్ళు స్టార్ట్ చేసేసరికి ఆ సంభాషణ వాళ్ళ కళ్ళు, అందరి కళ్ళు ఎలా ఉన్నాయండి?
అపవిత్రం అయిపోయినాయి అన్నమాట. అందుకని చేదైన వేరు ఒక్కటి మొలిస్తే ఎంతమంది అపవిత్రం అవుతారట? అనేకులు అపవిత్రం అయిపోతారు. ఓకే, మన సంభాషణ ఇతరులను క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందా? ఇతరులను ఈ విధంగా డిఫైల్ చేస్తుందా? సో చేదైన వేరు వారు వచ్చి వాటి యొక్క కాన్సిక్వెన్స్ మనం చూస్తే హృదయం ఏమైపోయిందండి? హృదయం అంతా కూడా చేదైన వేర్లు. చూసారా, మనం చెప్పుకుంటున్నాం వాక్యములు, వేర్లు ఏమవుతాయండి? ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటాయి, అవి మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. సో ఈ చేదైన వేరు కలిగిన వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందండి? ఈ చేదైన వేరు ఆ వ్యక్తి హృదయంలోనికి వెళ్ళిపోయింది. అంటే ఒకరి యొక్క కలవరము, ఒకరి యొక్క కంటామినేషన్. అంటే చూడండి, ఇప్పుడు ఎవరికన్నా జలుబు దగ్గు వచ్చిందనుకోండి, తుమ్ముతా ఉంటే ఏం జరుగుతుంది? పక్కోళ్ళకు ఈజీగా వచ్చేస్తుంది. ఈవెన్ ఈ చెడ్డ కాన్వర్జేషన్, వ్యర్థమైన మాటలు, వీటి వల్ల కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంటే ఒకళ్ళు చెడ్డగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వ్యక్తి ఏమవుతాడు? పొల్యూట్ అయిపోతూ ఉంటాడు, అపవిత్రం అయిపోతూ ఉంటాడు. సో ఈ చేదైన వేరు ఆ వ్యక్తి హృదయంలోనికి కూడా వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కుటుంబంలో ఒకరి నుంచి ఒకరికి ఏమవుతుందండి? ఒకళ్ళు ఫస్ట్ డిఫైల్ అవుతారు, ఒకళ్ళు కలవరపడతారు. ఆ కలవరం వల్ల అపవిత్రత ఎలా స్టార్ట్ అవుతుంది? ఒకరి నుంచి స్టార్ట్ అయ్యి కుటుంబం అంతా ఆ యొక్క అపవిత్రత మరి కలిగిస్తూ ఉంటుంది. సో చూస్తూ ఉన్నాం, ఈ చేదైన వేర్లు ఎలా పాక్కుపోయినాయండి? అటు యజమాని నుండి భార్యకు, భార్య నుండి పిల్లలకి, ఏమండి మొత్తం ఫ్యామిలీ అంతా ఏమున్నాయి? అపవిత్రమైన వేరులు, చేదైన వేరు మొలిచి అనేకులను కలవరపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చివరికి వ్యక్తి మందిరములో లేకపోతే దేవుని యొక్క విశ్వాసుల గుంపులోనికి వచ్చినప్పుడు ఆ చేదైన వేర్లు ఎక్కడికి వెళ్ళినాయండి? ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గరకు వెళ్ళిపోయాయి. అందుకని చేదైన వేరు ఏదైనాను మొలిచి అనేకులను కలవరపరుస్తుంది. ఆ విధంగా ఒకరి మధ్యన ఒకరికి ఏమొస్తుందండి? బీటలు గ్యాప్ వచ్చేస్తుంది అన్నమాట. ఆత్మీయంగా ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయము లేని వారిగా ఒకరికొకరు విరోధంగా ఆ గ్యాప్ మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు మనతో ఉండాలి అంటే మన సంభాషణ ఎలా ఉండాలండి? ఎంఐఈ శిష్యుల యొక్క సంభాషణ, యేసును గూర్చిన ఆలోచన, యేసును గూర్చిన కాన్వర్జేషన్స్ మన మధ్యన ఉన్నప్పుడు ఏముంటుందండి? దేవుడు మనతో ఉంటారు. ఆ ఇద్దరు శిష్యులు యేసును గురించి మాట్లాడుకుంటూ వలన యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి మనము వ్యర్థమైన విషయాలు, గాసిప్స్, ఇవన్నీ చేదు, మన హృదయం చేదుతో నింపబడితే ఏమొస్తుందండి? అందరి హృదయాలు చేదెక్కిపోతూ ఉంటాయి. కాబట్టి ఎంఐఈ శిష్యుల వలె పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తిని గురించి మనం మాట్లాడుకున్నాం. ఎంఐఏ శిష్యుల వలె మన సంభాషణ ఉండాలని, మరి దేవుడు మనతో ఉండే సంభాషణ మనం కలిగి ఉండాలని ఈ దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపచి దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.